చంద్రబాబు కాలు మొక్కుతాం, అవిశ్వాసం పెట్టమని చెప్పండి మేడం అంటూ జడ్చర్ల నియోజకవర్గ ప్రజలు షర్మిలతో అన్నారు. ఈ అసమర్థ ప్రభుత్వాన్ని దించేయమని అభ్యర్థించారు వారంతా. బిడ్డను చదివించుకోలేక కూలీకి పంపుతున్నానని ఓ మహిళ ఆవేదన చెందింది. పక్కనే ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ నేత అనిరుద్ రెడ్డి వచ్చి తాను ఫీజు కట్టి చదివిస్తానని హామీ ఇచ్చారు. ఎండిన పత్తి మొక్కలు, పనికిరాకుండా పోయిన మిరపను తీసుకొచ్చి షర్మిలకు చూపించారు రైతులు. తమ ఆవేదనను వెళ్లగక్కారు. పైసలు ఇవ్వకుండా అయిపోయింది పరిస్థితి. 7 గంటలు కరెంట్ అని చెప్పి 2 గంటలు కరెంట్ చేయలేని పరిస్థితి మన ప్రభుత్వాన్ని. మనం ఇంకా రూపాయలు ఇవ్వమని చెప్పేసి పామాయిల్ కాల 5 రూపాయలు పెంచి కిరోసిన్ కాల తగ్గించి ప్రతి ఒక్కటి కరెంటు సిలిండర్లు పెంచి ఎట్లా చేయాలి మేడం? సిలిండర్ పెంచితే ప్రతి సామాన్య ప్రజల కరెంటు సిలిండర్ ఎట్లా మార్చాలి? అర్థం కాని పరిస్థితి మేడం. మాకు న్యాయం చేయండి మేడం. జగన్ బయటికి మేడం. ఎట్లా చదివించండి అక్క, తీసుకొస్తాడు. నువ్వు కూలి పనికి పోకు అమ్మ, నువ్వు ఎట్లా మేనేజ్ చేసిపోయి పాపం చదవని ఆయన ఫీజు కడతాడు, కడతాడు. తప్పకుండా చదివించేమో ఖర్చులు ఎక్కువైపోయినాయి. ఇంకో పక్కేమో ఆదాయం తక్కువైపోయింది. గిట్టుబాటు ధరలు ఇప్పుడు అన్ని విధాల రైతు ఒత్తుకుపోతున్నాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. రాజశేఖర రెడ్డి గారింటే 7 గంటలు కాదు కదా, ఉచిత విద్యుత్ 9 గంటలు వచ్చేది. కానీ మన దురదృష్టం కొద్దీ మనం ప్రయత్నిస్తున్నామన్నా ప్రభుత్వం మాకు ఈ ప్రభుత్వం వద్దు మేడం. అవిశ్వాసం తీర్మానం పెట్టండి మేడం. పెట్టి మాకు జగనన్న కావాలి మేడం. మాకు జగనన్న కావాలి మేడం. మాకు అవిశ్వాసం చంద్రబాబు నాయుడు అవిశ్వాసం పెట్టమని చెప్పండి మేడం. చంద్రబాబు నాయుడు కాలు మొత్తం మేడం. మేము చంద్రబాబు నాయుడు కాలు మొత్తం అవిశ్వాసం పెట్టబడి మేడం. మాకు అవిశ్వాసం, మాకు జగనన్న కావాలి. ప్రతిరోజు వెలిగిస్తూనే ఉన్నామన్నా అవిశ్వాసం పెట్టమని. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కాపాడుతూనే ఉంటారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఆయనను కేసులు, ఎంక్వైరీలు జరగకుండా ఆయనను కాపాడుతా ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ అవిశ్వాసం పెడితే నెగ్గదని, అవిశ్వాసానికి చంద్రబాబు మద్దతు తెలియజేయాలని, కానీ ఆయన చేయరని షర్మిల తెలిపారు.